హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శృతిస్ వండర్స్. ఇవాళ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బియ్యంని కడిగి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చికెన్ ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు అన్నీ తీసుకొని నూరి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక చికెన్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా వస్తాయి కదా, అవి అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేసుకోవాలి. బగారాకి కావాల్సిన మసాలాలన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక కడిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ రైస్కి 3.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. అన్నం 80% ఉడికాక నెయ్యిలో పసుపు వేసుకొని ఈ విధంగా వేసా. నెక్స్ట్ మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. ఈలోపు చికెన్లో వాటర్ అంతా అయిపోయాయి కదా, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అదంతా పచ్చివాసన పోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగా నూరి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఈ మసాలా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసా. మీ కారాన్ని తగ్గట్టు మీరు వేసుకోండి. టేస్ట్కు తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసా. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.